ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జాతీయ రహదారి 63 విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు మంగళవారం జిల్లా కలెక్టర్ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ వివరించారు. జాతీయ రహదారి 63 విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి రహదారి విస్తరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ జాతీయ రహదారి 63 విస్తరణలో భాగంగా లక్సెట్టిపేట్, హాజీపూర్ మండలాలకు చెందిన రైతులు గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోవడంతో మళ్లీ జాతీయ రహదారి నిర్మాణం కోసం తమ భూములు ఇస్తే తమకు ఉన్న కాస్త భూములు పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారికి న్యాయం చేయాలని కలెక్టర్కి వివరించామన్నారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో రైతుల భూములు కోల్పోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాస్తవ పరిస్థితిని అధికారులకి లేఖ రాసి వివరించి ఆ లేఖను ప్రతిని రైతులకి అందజేయాలని కోరారు. గతంలో ఇక్కడి రైతులు ఎల్లంపల్లికి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన విషయం ఉన్నతాధికారులకు తెలియదని, వారికి స్థానిక పరిస్థితులపై తెలిపే బాధ్యత కలెక్టర్ వారిపై ఉందని తెలిపారు. ఒకవేళ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకి న్యాయం జరగని పక్షంలో రహదారిని పూర్తిగా రద్దు చేయాలని కలెక్టర్కి తెలియజేశామన్నారు. రైతులకి న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన బీజేపీ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్దే లక్ష్మణ్, గడ్డం స్వామిరెడ్డి, సత్రం రమేష్, కుర్రె చక్రి, బింగి ప్రవీణ్ రైతులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్తారు కి నాకు ఎక్కడ భూమి కావాలి, లేదా నేనే వాళ్ళు చెప్తున్నారు మీరు ఎక్కడ మైనింగ్ చేయండి. ఎవరు చెప్తారు? సింగరేణి వాళ్ళు చెప్తారు కి నాకు ఈ ఏరియాలో ఈ సర్వే నెంబర్లో ఎంత భూమి కావాలి, అంతే కదా, దానికి నేను భూమి ఇస్తాను. మళ్ళీ సింగరేణి వాళ్ళకి ఇక్కడ కాకుండా వేరే ప్లేస్ లో భూమి కావాలి ఎవరు చెప్తారు? నేను చెప్తారా, సింగరేణి వాళ్ళు చెప్తారు? మీరు అక్కడ ఆపండి. నేషనల్ హైవే నేషనల్ హైవే వాళ్ళు మీకు ఏం చెప్పారంటే ఆర్మూర్ నుంచి మంచిర్యాలకి భూమి ఇవ్వమని చెప్పారు. ఉన్న రోడ్డు కాక ఇట్లా ఇల్లంపల్లి బాధితులు తీసిమని చెప్పలేదు, అసలే చెప్పలేదు. మీరు టాపిక్ ని డైవర్ట్ చేయకూడదు. మీకు స్ట్రేట్ సింపుల్ లాజిక్, లక్ష్మీపేట నుంచి మంచిర్యాల వరకు భూమి ఇచ్చే బాధ్యత మీది. నేషనల్ హైవే వాళ్ళు డిసైడ్ చేయరు. నేషనల్ హైవే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు రోడ్ అడుగుతున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే రోడ్ ఆగిపోయింది. మీరు భూమి ఇయ్యము మేము సార్, మీరు చెప్పండి, మీరు ఒకటి చెప్పండి సార్, మీరు ఒకటి చెప్పండి. నేను కూడా చెప్తున్నా, నేను బీజేపీ నేషనల్ పార్టీ చెప్తున్నా, మీరు చెప్పండి ఎల్లపెల్లిన వీళ్ళ భూములు పోయినాయి, మేము భూమి ఇయ్యము, మాకు నేషనల్ హైవే వద్దని చెప్పండి, మేము సపోర్ట్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ హైవే కావాలని ఒత్తిడి తెస్తుంది. హైవే మీకు కావాలా లేదా? ఉన్న రోడ్డుని కొంచెం సేఫ్టీ పెంచండి, కొంచెం సేఫ్టీ పెంచండి. నేను డిసైడ్ చేస్తానండి, నేను డిసైడ్ చేస్తాను. అబద్ధం చెప్పకండి, అబద్ధం చెప్తున్నారు ఆగండి అండి. 3 సార్లు అలైన్మెంట్ నేను చేంజ్ చేశానా? నుంచి అడగండి ఎందుకు చేంజ్ చేశారు. ఇప్పుడు మేము మా దాంట్లో సర్వే చేయనివ్వని చెప్పినా పోత లేదు అని చెప్పి ఎట్లా చేయనివ్వని చెప్పి అదేంటన్నాడు. ఇప్పుడు చెప్పండి, నోటీస్ ఇవ్వడం ఈసారి వచ్చింది ఎప్పుడైనా భయపెడుతున్నారు మీకు నోటీస్ తీసుకున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను నోటీస్ తీసుకుంటారా? ఓకే, తీసుకోలేదు. మా బాలని చెప్పేది ఉందా? బలవంతంగా చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ హైవే వద్దు ఈ ప్రాంతంలో అంటే నేషనల్ హైవే వాళ్ళు వెయ్యరు. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళకి. స్టేట్ గవర్నమెంట్ మాకు వద్దు అంటే వద్దు. మీరు అట్లా చెప్తే అన్ని ఇండస్ట్రీ వద్దు అన్ని చెప్పేసి ఎవరైనా మిస్గైడ్ చేస్తే
రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ చేయడానికి పవర్ లేవు. ఎన్హెచ్ అలైన్మెంట్ చేంజ్ చేయడానికి పవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. ఇప్పుడు 3D తర్వాత మీరు అనేది 3D అయింది కనుక ఇప్పుడు చేంజ్ చేసే పవర్ లేదని అంటారు మీరు. నేను అనేది స్టెప్ 1 లోనే. స్టెప్ 1 లో ఏదైనా నేషనల్ హైవే కి ల్యాండ్ అక్విజిషన్ కావాలి అంటే ప్రపోజ్డ్ ల్యాండ్ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఇస్తే అక్కడ కడతారు వాళ్ళ హైవే. ఎన్హెచ్ కి ఎట్లా లేవు అండి, లీనియర్ ప్రాజెక్ట్ కి ఎట్లా లేవు అండి, లీనియర్ ప్రాజెక్ట్ కి లేవు. ఒక్కసారి ప్రాజెక్ట్ రెడీ అయిపోయిన తర్వాత నేషనల్ హైవే ల్యాండ్ అడుగుతుంది, ఇస్తుందా సార్? ఎన్హెచ్ఏ వాళ్ళు చెన్నూరు దగ్గర క్లియరెన్స్ చేయమని 5 years నుంచి 10 years నుంచి చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ చేసి ఇస్తలేదు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ఆగిపోయింది. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎవరు ఇస్తారు అండి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కి స్టేట్ గవర్నమెంట్ కి పవర్ లేవు అండి. ఫారెస్ట్ క్లియరెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు అండి. గడ్కరీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నే తిడుతున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి ఏం సార్ మీరు కూడా భలే మిస్లీడ్ చేస్తున్నారు. మీరు బాల్కా సుమన్ గారు అడిగితే ఆయన క్రెడిట్ తీసుకున్నాడు. ఏం క్లియరెన్స్ చేయాలి? లక్షపేట మండలం ఆదిపూర్ మండలం 2 సార్లు భూబాధితం అయినా కాబట్టి సరిపోతే 100% 2 సార్లు గెజిట్ చేంజ్ చేసింది కాబట్టి 2 సార్లు చాలా ప్రాబ్లమ్స్ అంటే 2 సార్లు చేంజ్ చేసి 2 సార్లు బాధితులు మమ్మల్ని చేస్తుంది కాబట్టి మీరు అయితే సంతోషాలు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అని కాదు, విషయం ఏంటిదంటే వీళ్ళు ఎల్లంపల్లి బాధితులన్న విషయము ప్రభుత్వానికి తెలియదు. ఎల్లంపల్లిలో వీళ్ళు ఇప్పటికే భూములు కోల్పోయినారు ఒక్కసారి అన్న విషయము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉన్నది. ఎందుకంటే జిల్లాకు అతనే బాస్ కనుక. సో మేము ఈరోజు ఇక్కడ ఎల్లంపల్లి బాధితులు ఏదైతే ధర్నా చేపట్టారో కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళని కలిసి వాళ్ళకు సంఘీభావం తెలిపి కలెక్టర్ గారిని కోరింది ఒకటే, మీరు తొందరపడి వీళ్ళ మీద ఒత్తిడిని తెచ్చి వీళ్ళకు నోటీసులు ఇచ్చి వీళ్ళ సంతకాలు తీసుకోవడానికి కాకుండా వీళ్ళకు కొంచెం సమయం ఇచ్చి అసలు విషయం అంటే వీళ్ళు ఇప్పటికే ఎల్లంపల్లిన ఒకసారి కోల్పోయినారు అనేది ఒక ఉత్తరం మీరు ప్రభుత్వానికి రాస్తే ప్రభుత్వం నుంచి దీని గురించి మళ్ళా ఆలోచించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు ఇప్పటికే భూములు కోల్పోయారు కనుక వీళ్ళకు న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము. దాని గురించి కలెక్టర్ గారు ఉత్తరం రాస్తా అని ఒప్పుకున్నారు. ఆ ఉత్తరం కాపీ కూడా మాకు ఇస్తా అని చెప్పారు. అందుకనే దాన్ని తీసుకొని మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒక కొత్త రిప్రజెంటేషన్ ఎల్లంపల్లి బాధితుల తరఫున రిప్రజెంటేషన్ చేయడానికి మేము పొందుతాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తారావుపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తారావుపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ముత్తారావుపల్లి గ్రామానికి చెందిన పైడిపల్లి మల్లయ్య వయస్సు 50 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన జాడి భూమయ్య చేతిలో హత్యకి గురయ్యాడు. మృతుడి కుమారుడు రాజశేఖర్ భూమయ్య భార్యని 7 నెలల క్రితం హైదరాబాద్కు తీసుకువెళ్లి సహజీవనం చేస్తున్నాడు. దీంతో భూమయ్య తన భార్య కనబడడం లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ ప్రాంతాల్లో గాలించి వారిద్దరిని పట్టుకుని తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. తన భర్తతో ఉండేందుకు నిరాకరించి తిరిగి ప్రియుడితోనే వెళ్లిపోయింది. అప్పటి నుంచి మల్లయ్య కుటుంబంపై భూమయ్య కక్ష పెంచుకున్నాడు. గ్రామ సమీపంలోని వాగువైపు మల్లయ్య బహిర్భూమికి వెళ్ళగా భూమయ్య తన వెంట తెచ్చుకున్న కొడవలతో కిరాతకంగా నరికి చంపాడు. అటువైపు వెళ్లిన గ్రామస్తులకి మల్లయ్య మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. తనపై కోపంతోనే తన తండ్రిని హత్య చేశాడని మృతుని కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు భూమయ్యని పట్టుకొని హత్యకు ఉపయోగించిన కొడవల్ని స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించారు. 206/24 under section 103 read with 3 class 5 BNS సెక్షన్ల మీద కేసు చెన్నూరు పిఎస్లో నమోదు చేయబడింది. ఈరోజు ఈ కేసులో నమోదు చేయబడినటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నారో జాడి భూమయ్య అనే వ్యక్తిని ఈ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటన 9/11/24 నాడు మోతురావుపల్లిలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ నిందితుడైనటువంటి జాడి భూమయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జాడి భూమయ్య ఎందుకు చంపాడంటే ఈయన ఈ చనిపోయిన మృతుని యొక్క కొడుకు రాజశేఖర్ అనే వ్యక్తి ఈయన భార్యని ఎలోప్ చేసుకుని తీసుకెళ్ళాడు.
తీసుకెళ్లిన క్రమంలో అప్పటి నుండి ఈ ఈ వాళ్ళ కుటుంబం పైన ఈ నేరస్తుడు జాడి భూమయ్య కక్ష పెంచుకొని మొదటగా ఈ మృతుని యొక్క కొడుకైనటువంటి రాజశేఖర్ని చంపాలని ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ రక్తి వేసుకొని కూడా వస్తుంది, కానీ ఆయన జాడ తెలియకపోయేసరికి ఇక్కడ వాళ్ళ తండ్రిని ఏ విధంగా అయినా చంపాలనే ఉద్దేశంతో 9/11/2024 రోజున మార్నింగ్ పొద్దున కాలకృత్యాలకు పోయే క్రమంలో ఈయన గొడవలితో వెళ్ళి మాటు వేసి ఆయనని గొంతు కోసి గొడవలితో చంపడం జరిగింది. ఈ చంపిన క్రమంలో ఈరోజు మనం మార్నింగ్ అరెస్ట్ చేసి ఈ జాడి భూమిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మిగతా ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి దాని మీద కూడా విచారణ చేపట్టి మిగతా దర్యాప్తు కూడా కొనసాగించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రపల్లి రఘునాథరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రపల్లి రఘునాథరావు అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలలో డంప్ యార్డు, గోదావరి నదిపై వంతెన తదితర హామీలు ఏడాది కావస్తున్న ఆచరణలో అమలు కాలేదని విమర్శించారు. మంచిర్యాల వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకి గురి చేసే విధంగా పాలన ఉందని ఆరోపించారు. దసరా, దీపావళి పండుగల ముందు రహదారి వెడల్పు ప్రక్రియ చేపట్టడంతో వ్యాపారం దెబ్బతిని నష్టపోయారని అన్నారు. కోర్టు నుంచి స్టే తీసుకువచ్చిన వారి ఇండ్ల ముందు కందకాలు తవ్వి కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారని అన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని ముందస్తు నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేస్తే బాగుండేదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. పట్టణంలో ఉన్న డంప్ యార్డ్ సమస్య, పట్టణంలో ఉన్న శ్మశాన వాటిక సమస్య, పట్టణంలో రోడ్ల సమస్యలు, పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న జనాభా దృష్ట్యా కావలసిన ఫ్లైఓవర్లు, గోదావరి మీద వంతెన, మంచిర్యాల పట్టణంలో ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుందని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో మంచిర్యాల మనం ఏం జరిగిందని చూస్తే మంచిర్యాలలో కేవలము బెదిరింపు రాజకీయాలు, మంచిర్యాలలో గూండాయిజం, మంచిర్యాలలో రౌడీయిజం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడము, వాళ్ళను జైళ్ళకు పంపడము, కక్ష సాధింపు చర్యలు. అంటే గత సంవత్సరం నుంచి మంచిర్యాలలో జరుగుతున్నది కక్ష సాధింపు చర్యలు. ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటర్ల మీద కూడా కక్ష సాధింపు చర్యలు జరిగినాయి. మంచిర్యాల మార్కెట్లో కొత్త రాజకీయం వచ్చింది. మంచిర్యాల కందకం రాజకీయం. మంచిర్యాల రాత్రికి రాత్రే, ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, మంచిర్యాలలో రాత్రికి రాత్రే కందుకాలు తవ్వడం, కాలువలు తవ్వడం, ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి డిపిఆర్ లేకుండా, ఎటువంటి కాంట్రాక్ట్లు, టెండర్లు లేకుండా ఇవాళ మంచిర్యాల కొత్త బెదిరింపు రాజకీయాలు. నువ్వు నా మాట వింటే ఓకే, నువ్వు నా మాట వినక నన్ను ప్రశ్నించినా, నువ్వు కోర్టుకు వెళ్ళినా మంచిర్యాల వాళ్ళ ఇంటి ముంగట, వాళ్ళ దుకాణం ముంగట ఒక పెద్ద కందకం తవ్వడము, కాలువలు తవ్వడము, వ్యాపారస్తులను బెదిరించడము. ఇదంతా ఎందుకు అంటే గతంలో జరిగిన ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లల్లో ఈ వ్యాపారస్తులు ఓటు వేయలేదు అని కక్ష సాధింపు చర్య తప్పించి దీంట్లో ఇంకా వేరే ఏది లేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అక్రమ కట్టడాలకు మేము కూడా వ్యతిరేకం, మేము కూడా అభివృద్ధి కోరుకునే వాళ్ళం. కానీ ఇట్లా అభివృద్ధి పేరు మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునేది లేదు. 2 నెలల నుంచి దసరా పండుగ ముందర వాళ్ళకు పోయి అక్కడ మార్కింగ్స్ పెట్టడము, కూలగొడతామని స్వయంగా ఎమ్మెల్యే పోయి షాపులు చూపిస్తాడు. ఏ షాపు ఎక్కడి వరకు కూలగొట్టాలి ఎమ్మెల్యే చూపిస్తాడు. మొన్న ఒక అతను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఎమ్మెల్యేకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, ఎమ్మెల్యేకు చట్టం అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యేకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే కోర్టు యొక్క దాన్ని గౌరవించాల్సింది పోయి అదే వ్యాపారస్తుని ఇంటి ముంగట ఎటువంటి
డిపిఆర్ లేకుండా, ఎటువంటి టెండర్లు లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఒక పెద్ద కందకం తవ్వి, ఇది మన ఎమ్మెల్యే యొక్క కక్ష సాధింపు చర్య. మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం, మీరు అభివృద్ధి పేరు మీద పనిచేయండి, మేము సహకరిస్తాం. కానీ అసలు విషయాలు, మంచిర్యాల డంప్ యార్డ్ సమస్య పరిష్కారం లేదు, మంచిర్యాల పట్టణంలో ఒక శాశ్వత డంప్ యార్డ్ లేదు, మంచిర్యాల పట్టణంలో ఏదైతే శ్మశాన వాటిక ఉన్నదో ఆ సమస్యకు పరిష్కారం రాలేదు, మంచిర్యాల కొత్త కడతం అన్న 2 టౌన్ ఫ్లైఓవర్కి పరిష్కారం లేదు. ఇవన్నిటిని కూడా దృష్టి మళ్లించడానికి ఇవాళ ఈ కొత్త డ్రామా వేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. రాబోయే మున్సిపల్ ఎన్నికలు మీరు ఎప్పుడు పెట్టినా మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాము, అభివృద్ధి అనేది చేసి చూపిస్తాము. ఐకేపీ వివోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్లోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు 48 గంటల మహాధర్నా 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్, ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం 20,000 రూపాయల వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికారుల వేధింపులు ఆపాలన్నారు. గ్రేడింగ్ విధానం రద్దు చేయాలన్నారు. సోషల్ ఆడిట్ను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో హైదరాబాద్ ప్రజాభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుంటల కుమార్, దుర్గం రాములు, ఐకేపీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొట్ట పోషం, జిల్లా కోశాధికారి, జిల్లా కమిటీ సభ్యులు రజిత, అనిత, శారద, మహేష్, దాసు, వెంకటి, సమ్మన్న, తుకారం, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, అనుష, లక్ష్మణ్, సురేష్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి గ్రేడింగ్ విధానాన్ని. అధికారుల వేధింపులు, చెల్లించాల్సిన శ్రీనిధి వడ్డీని వెంటనే చెల్లించిన శ్రీనిధి వడ్డీని వెంటనే సంఘాలకు శ్రీనిధి చెల్లించాల్సిన వడ్డీని వెంటనే. ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా. నా పేరు కుంటాల కుమార్, జిల్లా ప్రెసిడెంట్ను. మేము గత 20 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖలో మేము పనిచేస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం వస్తే మా యొక్క జీవితాలు మారుతాయని, బ్రతుకులు మారుతాయని, కుటుంబాలు బాగుపడతాయని మేము ఎంతగానో ఆలోచించాం. కానీ వెట్టి చాకిరీ విధానాన్నే ప్రభుత్వం అవలంబిస్తుంది. కనీస వేతనం కూడా మాకు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు అన్ని మహిళలకు చెబుతూ, ప్రజలకు చెబుతూ అనేక సర్వేలు మాతో చేయిస్తున్నప్పటికీ సంఘాలకు మేము లాభాల్లో తీసుకొచ్చి అధిక వడ్డీని మేము ప్రభుత్వానికి బ్యాంకులకు ఇచ్చే విధంగా మేము చూసినప్పటికీ మమ్మల్ని ఒక ఏజెంట్లుగా చూస్తున్నారు తప్ప మా పైన దృష్టి పెట్టడం లేదు. 5,000 రూపాయలు తోని మేము జీవనం బతకలేకపోతున్నాం. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ దృష్టికి మా విధానాలు తీసుకొని వెళ్ళాలి. కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని మా యొక్క డిమాండు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా శ్రీనిధికి నుండి ఇవ్వాల్సిన ఎస్హెచ్జీలకు వడ్డీలు ఇవ్వడం లేదు, ఆ వడ్డీలు కూడా చెల్లించాలని మా యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాము. అభయాస్తం కూడా చేయించడం జరిగింది మహిళా సంఘాల దగ్గర. అభయాస్తం డబ్బులు కూడా ప్రభుత్వము ఇవ్వడం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మీకు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 20,000 రూపాయలు మేము మీకు ఇస్తామని పాంప్లెంట్ కొట్టించి అదేవిధంగా ఓట్లు కూడా అడగడం జరిగింది. ఆ విధంగా మేము మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసినప్పటికీ మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్లను మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఒకవేళ ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈ 48 గంటలే కాదు, భవిష్యత్తులో మేము సమ్మె చేయడానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తున్నాం. ఆటో
ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో డ్రైవర్ల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, బీఎంఎస్ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్లు హాజరై మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో ఆటో మీటర్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకాన్ని తొలగించే విధంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ప్రైవేటు రవాణా రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 21న హైదరాబాద్లో జరిగే మహాధర్నాకి వేలాది మంది డ్రైవర్లు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ల జేఏసీ యొక్క సదస్సు ఈరోజు హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగింది. దీనిలో సదస్సులో కొన్ని తీర్మానాలు చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డటువంటి తర్వాత, రేవంత్ గారి యొక్క ప్రభుత్వం ఏర్పడ్డటువంటి తర్వాత ఆటో డ్రైవర్లు కానీ ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు ఎక్కువైపోయినాయి. దానిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే ఉచిత ప్రయాణం ఇచ్చిరో మహిళలకు, దీనివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ డ్రైవర్ల యొక్క కుటుంబాలను కాపాడడానికి, అదేవిధంగా ఈ పథకాన్ని పునరాలోచన చేసుకోమని చెప్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఇస్తామందో ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 12,000 ఏదైతే ఇస్తున్నారో ఆ 12,000 విషయంలో కూడా స్పష్టంగా త్వరితగతిన అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఉద్యమ కార్యాచరణకు పిలిపిస్తూ ఉన్నాం. 13, 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల యొక్క ఉపాధిని కాపాడాలని, మహాలక్ష్మి పథకాన్ని పునరాలోచన చేసుకోవాలని, మా యొక్క పొట్టలు కొట్టదు, మాకు ఉపాధి కాపాడమని తెలియజేస్తూ ఆటో డ్రైవర్లు అన్ని జిల్లాలలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కేంద్రాల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన కార్యక్రమం చేపడతారు. అదేవిధంగా 15, 16, 17 ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ప్రచారం, ఆ తర్వాత 21వ తేదీన హైదరాబాద్లో రాజకీయ పార్టీలకు అనుమతి లేదు, రాజకీయ పార్టీలకు అతీతంగా మహాధర్నా చేపట్టాలని చెప్పి నిర్ణయం చేశాం ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో. ఆ తర్వాత 22, 23, 24 అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి అన్నా. ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ ఏదైతే ప్రకటించామో దీన్ని అందరికీ కూడా రాజకీయాల అతీతంగా ఆటో డ్రైవర్లు మరి ఇతర ప్రైవేట్ రవాణా కార్మికులు అందరూ కూడా మీరు మద్దతు ఇచ్చి మన యొక్క సమస్యల పరిష్కారానికి ముందర రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏక్తా కపూర్ మాట్లాడుతూ చాలా మంచి దర్శన భాగ్యం దక్కిందని, ప్రసాదం చాలా బాగుందని తెలియజేశారు. 15వ తేదీ సబర్మతి రిపోర్ట్ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. Thank you so much. ఫోటో చేస్తారా? అక్కడ నుంచో పెట్టి కంగారు పడదు. సార్ ఇప్పుడు తీసుకో. बालाजी, यस यस, इसके लिए आप नाम भी बालाजी टेलीफिल्म रखो. ये लाइफ बालाजी मिशन है. बहुत ही अच्छा दर्शन
outstanding darshan, very good darshan, very good prasad, very good. My people have got me very good. And future projects is the Sabarmati report releasing 15 November. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.